ఎట్లా చేశానా ఇమ్రాన్ అని కొట్టానో నువ్వు పిలిపాక ఎందుకంటే వాళ్ళు లేకపోతే మస్తు బాధ అనిపిస్తుంది నువ్వనికైనా మాట్లాడి వెనక ముందు ఎవరైనా అంటే మనం అనుకోవచ్చు ఏంది బబ్బుని ఎందుకు వేసినావు హాస్టల్లో తీసుకొని రా పోయి తీసుకొని రా అని చెప్పినా నేను అరే చెట్టు చింపుతున్నా ఇది చింపేస్తా అన్ని ఫస్ట్ తీసుకురా ఎక్కువ నాటకాలు చేస్తుండవు పెద్ద షో ఆఫ్ చేస్తుండు అయినా అట్లనే చిన్నప్పుడు అయినా నువ్వు హాస్టల్ కి ఇంట్లో చెప్పి తిన్నా వాళ్ళు తెచ్చినా తెలియాలి వాళ్ళు ఎట్లా ఏమన్నారు గురించి నాకు కొడతారా చెప్తుంటలే కదా మీ వీడియోల గురించి మన జీవితం ఖరాబ్ చేస్తారా నాటకాలు చేస్తున్నా కథలు పడుతున్నా ఫస్ట్ సాదేవా ఏం టీచర్ రా నా ఒక వీడియో క్లిప్ ఉంది నేను పెట్టాలి అది పెట్టాలి తర్వాత నీకు పర్సనల్ గా చూపిస్తానా నీకు పర్సనల్ గా చూపిస్తాను నువ్వు కొడతా కాదు నేను పెడతా డైరెక్ట్ పెడతా వీడియో అన్నాడు ఇప్పుడు రేపటి రోజులు ఏమైనా అయితే మాది బాధ్యత అన్నాడు అందరు మాట్లాడిరు అన్న నేను నాకు తెలియలేదా రథం వస్తుంది సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ ఇవాళ అయితే బబ్బు అని అయితే ఏదో ఒకటి చేసి ఇంటికి తెప్పిస్తా ఎందుకంటే ఎట్లా చెప్పినా కూడా ఇంటాడు ఇమ్రాన్ అన్న పాపం అందరు బాధపడుతున్నారు ఆయన గురించి సబ్స్క్రైబర్లు కూడా మస్తు బాధపడుతున్నారు నేను రోడ్ మీద పోతే ఏడబడతాడా బబ్బు అని పరిస్థితి ఏంది అని చెప్పి మస్తు అంటారు అసలు ఏంది నాకేం అర్థమవుతుంది ఇమ్రాన్ అది అసలు ఇప్పుడు చెప్తున్నా ఇమ్రాన్ అన్న ఇట్లా ఇవాళ బబ్బు అని తెకపోతే ఇవాళ సికింద్రాబాద్ జోన్లో మొత్తం బట్టలిప్పుకొని తిరుగుతా నేను ఇమ్రానా నీకు నిజంతో చెప్తున్నానా ఇవాళ అయితే రావాలా నన్ను ఎంతమంది తిట్టినా పర్లేనా కుళ్ళే చెప్తున్నా నేను ఎప్పుడు నీకు ఎదురు తిరగాలి ఇవాళ తిరగబుద్ధి అవుతుంది నీకు నిన్న అడిగినా మొన్న అడిగినా నా తెమ్మని ఇక నువ్వు తెస్తలేవు మా నాగారు ఒక్కటే ఒక ఆయుధం ఉంది అక్క ఇట్రా అక్క ఇగో ఏంలే ఇవాళ నువ్వు ఎట్లా చేశానా ఇమ్రాన్ అని కొట్టానో నువ్వు పిలిపాక ఎందుకంటే వాళ్ళు లేకపోతే మస్తు బాధ అనిపిస్తుంది నువ్వనికైనా కూడా మజాక్లా ఇచ్చుకుంటుండు ఎడికైనా అడిగితే కూడా మజాక్లా ఇచ్చుకుంటుండు అక్క నువ్వు ఏమనే అక్క చిన్న పిల్లడు బాధ అనిపించదు వాళ్ళ ఇంట్లో కూడా ఎంత బాధపడుతుండ్రు పాపం చిన్నప్పటి నుంచి ఈయనతోనే ఉండు సిగ్గుశరం లేదా బాడుకోని గానికి ఈ విషయంలో నేను ముందే అడిగినా మీకు తెలియదు ఫస్ట్ అని తీసుకురావా బొబ్బు గాని అని చెప్పి నేను ముందే కొట్లాడినా అర్థమైందా అక్క నువ్వు కొట్లాడు వేస్ట్ ఇదంతా అడుగుడు వేస్ట్ అక్క ఇవాళ ఏడికైతే అడిగి ఫైనల్ చేద్దాం నువ్వు పట్టుకొని అడుగుతావు కొట్టాడుతావు ఏం చేస్తావు మాకు తెలియదు ఒంగోరు మధ్యలో రారు నువ్వు ఉన్నట్టు మాట్లాడక్క ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ధైర్యం ఆడు ఒక్కడే జర అర్థం చేసుకొని జర పంపించేయి నువ్వు పెద్ద దిక్కులు అర్థం చేసుకో ఎంతమంది చెప్పినా అర్థం చేసుకుంటలేడు మంచి మంచి చెప్పినా అర్థం చేసుకుంటలేడు మళ్ళీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా అంటాడు మళ్ళీ ఇంట్లో ఉంటాడు కదా ఆడేంటో ఉంటుండు కూడా గోడ దుంకి వెళ్ళిపోతా అని అంటుండు ఆడు ఇంకా ఉల్టా మాటలన్నీ నేను గోడ దుంకుతా ఆడికి వెళ్ళిపోయి మనం వేసుకుంటా ఓన్ కాక ఓన్ మీద వస్తుంది నువ్వు పిలిచి అడగాలి పిలిపి నువ్వు పిలవాలి కదా నాకు మాట్లాడబుద్ది వాళ్ళ డాడీ కూడా లేడు అట్లా ఇంట్లో తీసుకుంటున్నాక ఆ దీక్ష చేస్తా కూడా అరే ఆమె పైసలు చూపిస్తుండు కొంచెమేనా పైసలు చూపిస్తుండు ఆమె సోమయాన్ని పట్టుకో చిన్నతో పంపిస్తుండు జిగురుతోటి నాకు ముద్దులు పెట్టి ఏం దాకా ఇవి తమాషాలు బబ్బుగాడు ఏం దాకా కలిసి తిరిగిరు కలిసి చేసిరు ఇట్లా హాస్టల్ పంపించబోదు ఎట్లా అవుతుందాక ఎప్పటికి ఎవరైనా ఇట్టుకొని అక్క నేను ఇట్లానే మాట్లాడుతూ నేను బబ్బుకే సపోర్ట్ చేస్తా నిజం చెప్తున్నా కనిపిస్తాను బబ్బు హాస్టల్ వేసిరా బబ్బు హాస్టల్ ఎందుకు వేసిరా అదే అడుగుతున్నా నువ్వు గట్టిగా అడుగుతున్నా ఇప్పుడు అన్నీ ఏదైనా అడుగుతా సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా వెనక ముందు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు వేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అంత బాధపడుతున్నాడు హలో ఏడున్నా ఫోన్లు పెట్టారు ఒకసారి ఇడికి రా ల్యాండ్స్కేప్ దగ్గరికి నువ్వు వస్తావా రావా అని అడిగినా నువ్వు ఫస్ట్ ఒకసారి ఇడికి రా మాట్లాడేది ఉంది నీతో మాట్లాడాలి మాట్లాడకపోతే కాదు ఈ లాస్ట్ మన సమస్య మేము వస్తే ఫన్నీ అనుకుంటున్నాను ఏదో అనుకుంటుండు మాకు అవసరం లేదక్క నేను నిజాన్ని చెప్తున్నా
అని పిలిపించే బాధ్యత నీదిగా. మేము ఇన్ని ఆప్షన్లు ఇన్ని అనం చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం, ఆయన అవసరం లేదన్నట్టు చూస్తున్నాం మమ్మల్ని. ఒక కుక్క చూసినట్టు చూస్తున్నాడు, మనిషిని చూసినట్టు చూస్తలేడు ఆయన ఇమ్రాన్. తెలుసా ఎంత బాధ అనిపిస్తాక ఓనికైనా పాపం మా చిన్న పో ఆయనకి తెలియదాక ఏమి చెప్తే తెలుసుకుంటాడు ఏదున్నా ఏ తెలుసుకుంటాడు. ఇగో చేసిండు ఫస్ట్ లాడు ఈయననే అవునా? ఇప్పుడు ఇట్లా ఇంటలేడు చేస్తలేడు అంటే మరి చేతుల ద్వారా చేసిండు. మళ్ళీ చేసిన తర్వాత ఇగో మంచితనం చెప్తే ఇంటాడు. అర్థమైందా? బబ్బు వాడు ఈనాడా చెప్తే ఇప్పుడు ఒకసారి తెలిసి వచ్చింది కానీ నెక్స్ట్ టైం నుంచి ఏడు. ఇగో నేను మీకన్నా ముందే అడిగిన, అర్థమైందా? లోపల లోపల మాకు కూడా మస్తు అయినాయి అడిగిన అన్నని. అదేంది ఏమింటలేదు సార్ వస్తుండు మాట్లాడు. ఇవాళ నన్ను ఎంతమంది తిట్టుకున్నాను ఇట్లానే మాట్లాడితే ఏమనుకోకరు. ఒక్క బబ్బు గారి గురించి ఇట్లా అవుతుంది నాకు. లేకపోతే అవసరం లేదు అక్క చెప్పాక మాట్లాడి. వెనక ముందు ఎవరైనా ఉంటే మనం అనుకోవచ్చు. ఏంది బబ్బుని ఎందుకు వేసినావు హాస్టల్లో? తీసుకొని రా, పోయి తీసుకొని రా అని చెప్పినా నేను. అర్థమైందా? ఏంది అడిగాలి దేవాలా? నువ్వేమన్నావు? నువ్వేమన్నావు? ఒబ్బని తెచ్చినేం కదా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాలా? వాళ్ళు వేసిన ఎత్తి మీద ఎక్కించుకున్నావు. మరి ఇప్పుడు ఏంది? నా అవసరం లేదు, తీసుకొని రా. పోయి తీసుకొస్తావా లేదా? తీసుకొస్తావా లేదా? ఒకటే మాట చెప్పు నాకు. ఏమని అనుకోని ఎట్లా తిడుతున్నావు? పిచ్చోళ్ళగా మస్తు తిట్లు తింటున్నావు. సిగ్గుశరం లేదా నీకు? ఏం తిడతారు? ఇలా తిడతారు, రేపు ఇష్టపడతారు. వాని కెరియర్ గురించి వెనక ముందు ఎవరు? వాళ్ళ డాడీ లేడు. డాడీ లేడు ఏమైంది? వాడు ఏమన్నా బయట ఏడుస్తలేరా? ఇవన్నీ ఎప్పుడైనా మీరు చూసినారా? వానికి మాట్లాడుతురు. ఇదే ఆడుతుండు అక్కడ అక్క, ఇదే ఆడుతుండు. ఎప్పుడు ఇదే ఆడుతుండు, మజాక్ లాయించుకుంటుండు. అని ఇదేంటి ఏదో ఒక టాపిక్ మాట్లాడుతుండే. ఇగో ఫస్ట్ రేపు నాకు తెలియదు. సారీ చెప్పిండంటే వేసిండంట. ఆ సార్ని కూడా వెళ్ళి తీసుకొని వస్తాను నేను. కథలు కొంచెం అరే చెట్టు చింపుతున్నా ఇది చింపేస్తా అన్ని. ఫస్ట్ తీసుకురా. ఎక్కువ నాటకాలు చేస్తున్నావు, పెద్ద షో ఆఫ్ చేస్తున్నావు. నువ్వు అయినా అట్లనే చిన్నప్పుడు అయినా నువ్వు హాస్టల్ కి ఇంట్లో చెప్పి తిన్నా. పెద్ద ఇంట్లో చెప్పింది నట్టే మాట్లాడుతున్నావు. నువ్వైనా హాస్టల్ కి నువ్వైనా చెట్టు గిట్ట అర్థమైందా? నువ్వు ఏమైనా ఫస్ట్ పోయి రేపో నాటకాలు చేస్తున్నావు. ఓ పెద్ద నువ్వు ఓ పెద్ద స్కూల్ కి పోతే వెనకాల డోర్ల నుంచి దుంకి పారిపోతుండే. నువ్వు వేసిన లెక్కలు గుర్తులేవా చిన్నప్పుడు? పరిస్థితి బాగుండాలని చెప్పి అదేదో ముందు నుంచి ఆలోచించండి. కథలు అర్థమైందా? ఏం ఫిట్టింగ్ పెట్టాలా? నాకేం అవసరం లేదా? నా ఫిట్టింగ్ పెట్టే అవసరము మళ్ళా ఆ పోరోని ఆడేసినావు. తేతే అంటే వేస్తావు, అక్క మాట ఏంటో అని తెచ్చినావు. నువ్వు అంతగా ఉన్నావేమో అడుగు రాదు. ఎవరు వస్తారా నీకు? అర్థమైందా? నీకు చేయలేవు అవి గట్టి గట్టిగా అరిచి చేతులు లేపడం నేర్చుకుంటూ వాళ్ళు తెచ్చి తెలియాలి వాళ్ళు ఎట్లా ఏమన్నారు? గురించి నాకు కొడతారా? చెప్తుంటలే కదా. ఒకసారి వాళ్ళ అమ్మ ఒకటే ఏడుస్తుంది, నీకు చెప్తలేదు. ఆమె అడుగక్కని. అరే నేనేమన్నా నా గురించి వేసుకున్నాను అరా? వాడు ఉంటే మంచిగా అని చెప్పి వేసినా నేను. ఇప్పుడు కూడా బాగానే ఉంటాడు. పంపిస్తాం స్కూల్ కి. నీ మాట విన్నాడా అక్క? చెప్పు, మళ్ళీ మేమన్నా అడుక్కుంటాం. నీ మాట విన్నాడా చెప్పు, మేము అడుక్కుంటాం. నాటకాలు చేస్తున్నా, కథలు పడుతున్నా. ఫస్ట్ సాదేవా నేను తిట్లు తినుకుంటా అన్ని ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అందరు కలిసి ఒకటే ఏం చేస్తున్నారు? అందరు కలిసి ఒకటే ఆలోచిస్తున్నారా? ఎవరా నువ్వు ఎందుకు గరం అవుతున్నావు అన్న? బుక్కులు పట్టి తప్పించారా వానికి? నెత్తి మీద ఎక్కించుకున్నప్పుడు సిగ్గు శరంగా ఉండాలి. అర్థమైందా? లాలి వేసి అదేదో ముందు నుంచే పెట్టేది ఉంటే ఎంత వేస్తుంది. సిగ్గు
ఇప్పుడు ఈడికి వస్తావా రావా? నువ్వు మాటకి పిలిపించలేవేందన్నా అర్థమవుతుందా? ఆమె పిచ్చామా చేసుకుందా అన్న నేను పెళ్ళి ఆ ఈమెనా భయంలో పెడతా అంటే అక్క కూడా భయంలో పెట్టి అసలు ఏమనుకున్నా నీకు నువ్వు ఏమనుకున్నా అని అడిగినా ఊరుకుతున్నావు కదా మరి చెప్తుంటే ఆ? ఎందుకు తిరుగుతావు వాని గురించి నాకు కొడుతుడేంది మీరు ఫస్ట్ నువ్వు వేసిన నా మీద చేతు నేనేమేలే అర్థమైందా మొగన్ మీద అది చేస్తున్నావు సిగ్గుండాలా కొంచెం మంచివా ఏహే ఒవ్వడే వెక్కేలే అర్థమైందా ఒవ్వడే వెక్కేలే నీ గురించి ఆలోచిస్తున్నా సిగ్గుశరం లేనోడా కామెంట్లలో బూతులు తిడుతున్నాని అర్థమైందా ఒవ్వడి మాటలు ఏమినా వాళ్ళు ఉన్నందుకే బతుకుతున్నావా అర్థమైందా తిడతారు ఇష్టపడతారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు కామెంట్లలో తిడుతున్నా అంటే తిడతారు వాళ్ళ కొంతమందికి వాడు అంటే ఇష్టం వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తారు కదా ఎవరు అదేదో ముందు నుంచి ఆలోచించాలంటే ఇప్పుడు వాళ్ళ నీకు సిగ్గుండాలా మొగన్ షర్ట్ ఇప్పుతారా ఇంకా అలవాటు ఉందా హాస్టల్ ఇప్పుడు వేసేసినావు దాని పని వాళ్ళ డాడీ కూడా లేడు ఏమైనా అయితే చెప్పు ఏమైనా అయితే వాళ్ళ ఇంట్లో బాధపడతలేరా అదేదో నీ పిల్లలు వేసావా నీ పిల్లలు సరే ఇర్ఫాన్ ని సల్మాన్ వేసావా అట్లనే నాకు కూడా అట్లనే వేసాడు నేను ఏం చేసిన గోడలు దుంకి పోయినా ఇవాళ ఏమైంది సరే ఇప్పుడు ఆడు గోడ దుంకుతాను లేదుగా ఏం వేసినా చెప్తే అర్థమవుతుంది ఆడు గోడ దుంకుతాను భయపెట్టిస్తలే మన వీడియో కాల్ దుంకి ఆడ నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తావు నేను అదే అంటున్నా గోడ దుంకుతా అది చేస్తాను బాధపడి పోయి తెచ్చుకోరు సార్ చెప్పిండంటే వేసిండంట ఆ సార్ నువ్వు ఇద్దరు కలిసి పోయి కూర్చొని హాస్టల్లో అర్థమైందా ఆ సార్ చెప్తే వేసిండంట ఇప్పుడు పెద్ద అవుతుండు స్పందన 9th 10th లో పోతున్నాడు వాడు వాడి జీవితం ఎట్లుండాలి ఇప్పుడు 9th క్లాస్ వాడు నీకు ఇప్పుడు వచ్చిందా ఇన్ని రోజులు అయిపోతాయి ఎగ్జామ్స్ అయిపోతాయి కొన్ని రోజుల్లో వాడిని సరే ఆడు గోడ దుంకుతే ఏం చేస్తావు ఎందుకు దూకుతాడు ఎక్కడికైనా పోతే ఏం చేస్తావు కాలో చేయరుతే ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏం చేస్తావు ఎవరికి దొరకకుండా ఏంద్రా మీది ఏంది తమాషా చేసుకుంటా ఏంద్రా అన్నా నువ్వు కొట్టానా వాళ్ళు తెస్తే ఏమైందని ఎన్ని రోజులు అడుకోవాలన్నా నేను ఓవర్ మజాక్ తీసుకుంటే సీరియస్ మనిషిలా కాదులారా మీరు కొంచెమైనా ఉండాలా సెన్స్ ఉందారా భయ్ మీకు అన్నా లేదు లేక కాదన్నా బట్టలేదురా బట్టలు ఎట్లా చెప్తారు ఎవరి మీరన్నా ఈ షర్ట్ ఎవరి మీరు నాకే కూడా నా మీద అర్థమేమన్నా నువ్వు కొట్టింది ఎవరన్నా నేను చెప్పింది తింటావా అయినావా ఏంది మంచిలా కార్తీలా మీరు సుభిషరం లేకుండా అని చెప్తా ఓ పెద్ద కథలు పెద్ద పెద్ద లెక్కలు చేస్తుండు మంచిగా ఉండాలని చేయాలా తెలుసా ఎవరు కామెడీ అనుకుంటే సీరియస్ చేస్తారు మీరు ఏం సీరియస్ చేసినామా నీకు ఏం కామెడీ అనిపించింది ఎన్ని రోజులు నీకు ఆడు కామెడీ అనిపిస్తుందా నీకు కామెడీ అనిపిస్తున్నాడు ఏమైనా అయితే మీ పేరు మా బాధ్యత అని చెప్పుర్రి మళ్ళా చెప్పుర్రి లేపిదే చేసా వంద ఏమైనా అయితే చెప్పు ఎందుకు చెప్తలేరా చెప్తామనా రాసాము రాబి పేపర్ రాబి రాపిచ్చే అవసరం అరే రాబిచ్చి చూడానా చెప్తా మాదే బాధ్యత మాదే చాలా ఇంకేది చెప్పు నువ్వు తెస్తావాదేవా అన్న నువ్వు తెస్తావాదేవా ఒక మాట చెప్పు అరే మీరు తెచ్చుకోర్రా మీకు అవసరం ఉంటే మీరు తెచ్చుకోర్రి అలా రాపిచ్చి వచ్చినా రావద్దని మీ వీడియోల గురించి మన జీవితం ఖరాబ్ చేస్తారా నేనేం చెప్పాలన్నా అలా చూసుకుంటారు మొత్తం నాకు అవసరమే లేదు నేనేదో ఒక్క దగ్గరకు వచ్చినా మాట్లాడతావని వచ్చినా నువ్వు ఒవ్వనికి ఇట్లా అన్నీ అక్కని పట్టుకొచ్చినా అక్క కూడినావా అక్క కిచెన్ తీయవా వద్దాయి లైట్ తీసుకో పిల్లల కోసం కూడా కాదు వాళ్ళ ఇంట్లో బాధపడుతున్నారు వాళ్ళ డాడీ లేడు తీసుకొని రా అర్థమైందా అందుకన్నాను నీ గురించి వీడియోలో కాదు వాళ్ళ వీడియోల గురించి వాళ్ళు అన్న వీడియోలు మాకెందుకన్నా మా ఇచ్చారు ఎందుకు తీసుకున్నావా వాళ్ళు ఏడుస్తే పోయి తెచ్చుకోమని చెప్పు సరే వాళ్ళ అమ్మాయి ఎందుకు పంపించింది అంటే వాళ్ళ అమ్మాయి ఎందుకు పంపించింది ఎందుకు పంపించింది వాడు బాగుండాలని కదా మాటలు వింటలేడని వాడు అయినా కానీ ఏం చేసేదిరా వాడు పొద్దున పోయి సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి రిటర్న్ వస్తారు ఆ స్కూల్కి ఏమన్నా అది చేస్తలే అందరు ఇచ్చిన పూర్వం అందరికి టీసీ రిటర్న్ అది చేసేసారు ఏమందరికి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇప్పించినా నేను మళ్ళా నీ సైడే చెప్తున్నా అన్న ఇక్కడ మేము ఎంత అరుతున్నా కూడా నీ పాయింట్ విన్నాడు
ఈనాడు ఆగు నువ్వు ఏం చదువుతున్నావు డిగ్రీ ఆ? డిగ్రీ చేస్తున్నాను నేను. జాబ్ ఎంత వస్తుంది నీకు ఏమొస్తుంది చాలు ఎంత వస్తుందన్న బయట ఆ? ఒక 20,000. నీ grade ఏంది? నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్. కాన్స్టిట్యున్సీ స్పెల్లింగ్ చెప్పు ఎందుకు చెప్పాలన్న ఆ, నేను చెప్పా. ఇట్లా మీ బతుకులు అర్థమైందా వానికి ఆ లెక్కలు చేయకండి టీచర్ అడిగితే చెప్తామన్నా. ఏం టీచర్ అడిగితే అరే చెప్తాం. ఏం టీచర్ రా అందరిని ఇదే కొట్టుకుంటా పోరా అంతా నిదే ఏం పోతారు అబ్బాయి నడరా బాయ్ అక్క నీతోటి కూడా రాదు నీతోటి కూడా రాదు ఎందుకు నడు ఇద్దరం కలిసి పోయేది. ఏడా, ఏం అవసరం, బండి ఎక్కు. ఫస్ట్ తీసుకోను. కానీ కొడుకు కాదక్క. ఇప్పుడు వస్తావా? ఇదేం నడు ముగ్గురు ఆడవాళ్ళు పెట్టి చేస్తున్నారు కాదు ఇంట్లో పాపము ఈయన గింత కూడా అనిపించాలా నడవ నడచే నడు నడు ఓకే మనం తెచ్చి వేసేస్తా రేపటికే మన అయితే నాకు అప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాను. అర్థమైందా? అది అర్థమైతలేదు ఆయనకి. ఫోన్కి రెస్పెక్ట్ లేదు ఏం లేదు సిగ్గుశరం లేకుండా అవి మనం వేసేసుకుంటే ఏమైనా అయితే నీ మీద ఆలోచించిన అర్థమైందా? రెండు సైడ్లు రెండు దిక్కులు ఆలోచిస్తున్నా నేను. అక్క మనం మంచిగా అక్క చెప్తున్నాం అర్థమైతలేదు ఆయనకి. వాళ్ళు తిడుతురు అందరు అదే కామెంట్ లో తిడుతుండ్రు. సరే ఆడ ఉండి ఏమైనా అయిపోతాడు, లేదంటే గోడ దుంకి ఎడికని వెళ్ళిపోతాడు. ఆట వాళ్ళ ఇంట్లో బాధపడుతున్నారు. అన్ని దిక్కులు ఆలోచించగా చెప్తున్నా. అట్లాంటోడు కాదు కాదు చిన్నప్పుడు నువ్వు హాస్టల్ నుండి అట్లా కాలే నరేష్ వాడు నవ్వి మాట్లాడుతుండు నాతోని ఆయనకి ఎవరైనా నవ్వుతారన్న. ఏం నవ్వుతారు లోపల ఎట్లుందో మనకి తెలుసా? సరే అన్న మీ అందరు తెలియదు మీ అందరు తెలియదు నా దగ్గర ఒక వీడియో క్లిప్ ఉంది నేను పెట్టాలా అది పెట్టు పెట్టాలా అది? నాకు చూపి. తర్వాత చూపిస్తా నీకు పర్సనల్ గా చూపిస్తానా నీకు పర్సనల్ గా చూపిస్తాను నువ్వు కొడతా కాదు నేను పెడతా డైరెక్ట్ పెడతా వీడియో నేను పెట్టి చూపిస్తా నేను పెడతా అయ్యో బబ్బుగాడు ఏడుచుకుంటే ఏమేం మాటలు అన్నాడో అవన్నీ నా దగ్గర ఒక 15 నిమిషాలు లాక్కుంది నేను ఆ వీడియో పెడతా పెట్టు సరే అప్పుడు మాట్లాడు సరే అప్పుడు ఆడు బాధలు ఉంటా బాధలు ఉండాలి, భయపడి తెమ్మని చెప్తున్నా కదా. వీడియోలకు వీలుస్తారు వానికి అట్లా అంటే ఇప్పుడు దాకా చదివిపించరా ఇప్పుడు బుక్ తీసి చదివిపించరా ఏం చేస్తామా నా వీడియోలు మత్తు. ఏం టైం కి స్కూల్ పోతున్నావు 10 बजे 2 बजे 3 बजे రాత్రికి తిప్పుతురు అంటుంది కదా. ఇగో హాస్టల్ నుంచి తెచ్చినాక ఏమైనా అయితే మా బాధ్యత అంటుండు కదా. నాకు తెలియకుండా ఎట్లా తిరుగుతుంది నీకు తెలియదా ఎన్నిసార్లు దొరకలే నాకు రోడ్ల పైన వాడు అవన్నీ ఆలోచిస్తున్నా నేను సరే ఆ వీడియో అయితే నీకు పంపిస్తా తీయా నువ్వు చూసి మాట్లాడు వీడియో నాకు పంపించుడు కదా దాంట్లో పెట్టు ఏముండవు అట్లా సరేనా ఎంత బాధపడ్డాడు ఎంత ప్లాన్ లేసి వానికి తెప్పించామని చూస్తున్నావు చూడు అన్నా, నేను అంతా తీసుకురా నీకు మాట చెప్పాలా ఎంత ప్లాన్ సరే ఎవ్వరికి పంపియానా వీడియో డైరెక్ట్ పెడతాను చూడు నీకు అర్థమవుతుంది సరే నేను చూపిస్తా నీకు చూపిస్తా ఆయన అర్థం చేసుకుంటలేవా నీ ఆడు ఎంత బాధపడ్డాడో ఆయన మాటలు నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఆడు మాట్లాడిన మాటలు 4 రోజులు తిరుగుతాయేమో వాడు బాగుంటాడు అంతే ఏమన్నా వాడు బాగుంటాడు వాడు బాగుండడమే నాకు నచ్చదు సరే అన్న అర్థమైందా ఆయన మాటలు ఇంటి ఇట్లా మాట్లాడవు నువ్వు ఆ వీడియోలో మాట్లాడిన మాటలు గురించి అంత ఆలోచన ఉండేటోళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు పోయి మీరు చేయొచ్చు కదరా చేసినాం కదా అవసరం ఉన్నప్పుడు పోతారు దాని తర్వాత ఓరు ఎందుకు పోము డైలీ పోతాం ఏం డైలీ పోతారు ఎప్పుడు పోయారు నేను నీకు వీడియో పెడతా 100 సార్లు ఫోన్ చేస్తే ఓరు తమాషా చేసుకుంటా నీకు సిగ్గు శరం ఏ, ఉండాలా? అవన్నీ వాళ్ళ కాదు మాటలు విని ఇప్పుడు చేయనీకి. నేను అవన్నీ అర్థమైందా? ఇగో, ఆలిలా- నాకు నాకు తెలియలేదా నా కొడుకు కూడా చేయనీకి నేను చేసేస్తా. అజ్జా నా రథం వస్తుంది నీకు కొంచెమైనా మొగోనికి ఏడా ఇట్లా ఇజ్జత్ నువ్వు ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు అందరి ముందు నువ్వు నాకు ఇస్తున్నావా నువ్వు నాకు ఇస్తున్నావా రోడ్డు మీద ఇప్పుడు అందరి ముందు కొట్టుకొని కాదు, నువ్వు నాకు ఇస్తున్నావా అందరి ముందు కొడతాలే ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు ఇజ్జత్ నేను మంచి నాకు ఇస్తున్నావా గొంతు పట్టుకుంటున్నా ఏం సంగతి గొంత ఏమనలేకనా ఏం చేయలేకనా జీవితంలో ఎందుకు వచ్చినావు? అవునా అర్థమైందా? నువ్వెందుకు వచ్చినావా అనుకుంటున్నా నేను కూడా అయ్యా అమ్మ నాకు ఎప్పుడు కొట్టారు మా అయ్యమ్మ కూడా నన్ను కొట్టలేరు అర్థమైందా నువ్వు కూడా చేతులు వేసినంత నన్ను నా మీద ఓడేయలేరు అర్థమైందా మా ఇంట్లో కూడా మీ టాపిక్ ఏడిపోతుందాక బబ్బు టాపిక్ బట్టలు ఇప్పి ఇట్లా చేస్తారా భూషరం లేకుండా నేను అన్ని విధాలు ఆలోచించిన అర్థమైందా వాళ్ళు చెప్పిన మాటలిని వాళ్ళు చెప్పిన మాటలిని అని నేను అనలే అన్ని సైడ్లో ఆలోచించిన ఎందుకన్నా ఇంతగానం నీకు తెస్తే ఇలా అంటున్నా రేపటి రోజులు ఏమైనా అయితే మేము చూసుకుంటామని అంటున్నా గంగు మరి గంగు ఆ మాట అనలే అన్నాడు ఇప్పుడు ఏం చూసుకుంటారా
రేపటి రోజులు ఏమైనా అయితే మాది బాధ్యత అన్నాడు. అన్న అందరు మాట్లాడిరు అన్న. అన్న నేను మాట్లాడతా అన్నా, నేను తీసుకొచ్చా మాట్లాడతా అన్నా. ఏం మాట్లాడతారు? నువ్వు ఇట్లా బట్టలు ఇప్పుకొని నువ్వు వాడికి ఎప్పుడు మీరు చేసుడు ఎవరు ఎప్పుడు ఎవడు చేసి మా మనుషులకు అనిపించి చేస్తున్నాం మన. అర్థమైందా? అరే ఇజ్జత్ ఇయ్యాలా, ఇజ్జత్ లేకుండా ఏడు దొంగ కట్ట ఎప్పుడు ఇయ్యాలా అట్లనే అర్థమైందా? దొంగనేరా నాయన. ఇష్టం వచ్చినట్టు చేతులు వేయద్దు. బట్టలు ఇప్పి అది చేస్తారా? మొగోనికి రోడ్డు గుంజాలని గుంజలే, కావాలని తీయలే, కావాలని షెడ్ తెపోరా నాయ చింపాలని అన్నకి. అర్థమైందా? ఏం వంటలు చేయలే. ఆగా నా షెడ్ తెప్పిస్తాము అన్నా, జర అర్థం చేసుకొని తెప్పించా నా బాబుగా నీ నువ్వైనా. ఓ అన్నా అన్నా ఇగో రిక్వెస్ట్ చేసి ఇంత పెద్ద లొల్లిలు అవుతున్నాయి. ఇగో సరే నేను తెచ్చి వదిలేసా. ఓరు కొట్టి ఆమె కొట్టలేదా? ఏమైతేనే ఉంటాయి. రోడ్డు ఇల్లు వేరు ఉంటది. అర్థమైందా? తాళమి నువ్వు అట్లా నన్ను కొట్టలే. తాళమి అన్నా నేను. నన్ను కొట్టలే. తాళమి అన్న తాళమి ఇయ్యా. తాళమి ఏం అన్న. చేస్తారు? ఇయ్యా. ఏ మొగతనం మీద రామీది ఆడోళ్ళని తీసుకొని వచ్చి కొట్టించుడు రోడ్ల పైన ఇజ్జత్ ఉంటదరా నాకు. ఏ సిగ్గు శరం లేనాడా? నేను వాళ్ళ గురించి కూడా ఏం ఆలోచించలే. అర్థమైందా? వాళ్ళు చెప్పినా నేను ఏం వింటలేను. ఇప్పుడైనా ఆలోచించి రారా. కామెంట్లలో బండ పూతులు తిడుతున్నానే. అక్క మేము చేయమంటే చేస్తున్నావా? నీకు మనసు కనిపించలే? అర్థమైందా? నీకు మనసు కనిపించలే? నీకు మనసు కనిపించలే? మేము చెప్తేనే చేస్తున్నావా? అదే మీరు చెప్తారే చేస్తున్నట్ట. నాకు అర్థం అయిపోయింది. వాళ్ళ మమ్మీకి తీసుకొని చెప్పేసి అవసరం లేదు. ఎట్లున్నా గాయస్ నేను ఇప్పుడు నేను చెప్తున్నా, నేను తీసుకొని వస్తా. వీళ్ళు ఎంత చేసినా ఇదే బతుకు. వాడు ఏమైనా అయింది అనుకోండి నాకు అడగకండి. వీళ్ళే బాధ్యత. అర్థమైందా? ఈమె కూడా ఇన్వాల్వ్ ఉంది దీంట్లో. ఈమెను కూడా అడుగు. చిన్న పూరోడు వాడు ఏడ్చుడు. వీళ్ళకేమో లాడ రావడం మంచిగా ఉంది. మీరు ఎట్లయినా చదవలే, వాని కూడా చదవనియరు. షెడ్ తెచ్చిరా అరే అన్నకి. ఏం చెట్టు వద్దు, అవసరం లేదు, ఇట్లనే పోతాను. ఏమైందా అంటే ఆడ నాకు కొట్టిరా అని చెప్తా. ఎవరు కొట్టిరా అంటే మా టీం వాళ్ళే కొట్టిరా అని చెప్తా. చెయ్యనే వేసిరా. చేసుడు కాదురా, మీరు చేపించేది అన్ని చేస్తురు. అది గుంజాలని ఎవడు గుంజలే. అర్థమైందా? షర్ట్ పట్టుకోగానే చినిగిపోయింది. చినిగిపోయింది. అట్లా వేసుకుంటాం ఆ బట్టలు 120 మొగతనం రా. మీరేమన్నా చేసేది ఉంటే మంచి చేయాలి. నాకేం అవసరం? పట్టుకొని వచ్చి రోడ్ల పైన ఇట్లా చేపియద్దు. నరేష్ చెప్పిండు ఇట్లా ఏమో. నరేష్ చెప్పిండు. వాడు పీ తిన్నాడు అన్నాడు. తింటారా మీరు? తింటాం. తాళమి అన్న నేను గోడకేసి కొడతాను ఇప్పుడే అంటున్నా. ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? ఇచ్చేసేయి. అసలు ఎందుకురా? ఇగో నన్ను అందరి ముందు ఇష్టం వచ్చినట్టు చేయకు. అర్థమైందా? నాకు నచ్చదు. తెస్తావాదేవా నాని? ఊరికి పోయి తెచ్చుకోర్రా. వాళ్ళ మమ్మీకి తీసుకురా. పోతాను. ఫోన్ చేసి చెప్పేస్తా. నేను ఎందుకు చేస్తా అన్నా ఆడొచ్చాక రామన్నయ్య వీడియోలకి రాకు. వీడియోలో రాకు. ఏం కాదు, నేను చేసుకుంటా. కావాల్సంటే నేను కూడా చేయాలి, లేకపోతే నేనే బంద్ చేసుకుంటా. కొత్త టికెట్ అన్ని కొత్త అది చేసుకుంటా. తమాషా చేస్తుడు. నువ్వు ఇంట్లో అడుగు. నేను అంటున్నా నువ్వు ఇంటికి రా. నీకు ఇప్పుడు ఏం చెప్పా నేను అంతా మనసులో పెట్టుకున్నా. నువ్వు ఇంటికి రా. నేను నిజంగా అంటున్నా. ఇంట్లో నా పిల్లలు ఉన్నా వాడు బాగుండాలని చెప్పి చేసుకుంటా. నేను పప్పుగాడు ఒక్కడని కాదు. అర్థమైందా? ఇంకా ఏమనుకుంటారు? ఫస్ట్ నీ పిల్లల్ని అంటారా? అట్లా మాట్లాడుతున్నా అక్క. నీకు అర్థమైతే లేదు. ప్లానింగ్ గినింగ్ అంతా అర్థమైంది. మళ్ళా అరే తిడతారు చిన్న పిల్లలు వాళ్ళు. ఏం తిడతారు చెప్పు. ఏమో రమాకం తిడతారా? చిన్న పిల్లని అంటే వాళ్ళు చెప్పినా వింటున్నానంట అంటుండొచ్చి. నువ్వు అన్నం తినవు, గడ్డి తింటావు. నీకు అర్థమైతలే. ఇంటికి వచ్చినావు అంటే నీ కాలు చేతులు ఇరగొడతాడు. ఏంటి నేను ఓపిక పడుతున్నా. రోడ్డు ఉందని ఓపిక పడుతున్నా. మీ అయ్యే ఇప్పించిన వస్తువు కాదు. నేను ఇష్టం వచ్చినట్టు నలుపుతారు, అది చేస్తారు అని చెప్పి. అర్థమైందా? ఇష్టమైన రాజ్యం అయిపోయింది. పిలిస్తే మీరు పర్సనల్ తీసుకొని మీరు కొట్లాడుతురేమో. వద్దురా, నేను చూపిస్తాను. ఇలా ఒప్పించారు కదా. అర్థమైంది. ఒక్క సైడ్ కాదు, అన్ని సైడ్లు ఆలోచించి మాట్లాడినా. ఆయన ఏమో మీరు చెప్పిన ఇంటున్నావు అది దాని కూడా పెద్ద పెద్ద మాటలు. వింటలేడు ఆయన. అర్థం చేసుకోవాలి.